నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం పారాలిసిస్ రోగులు ఏ విషయాలను దూరంగా ఉంచాలి అనే విషయాన్ని తెలుసుకుంటాం. తద్వారా వారు త్వరగా కోలుకోవచ్చు. పర్హేజ్ ఆహార నియమాలు ఏదైనా చికిత్సకు చాలా ముఖ్యమైన భాగం. మీరు ఏదైనా చికిత్స తీసుకుంటున్నా, మీరు లివ్ చికిత్స తీసుకుంటున్నా మరియు పర్హేజ్ చేయకపోతే మాకు కావాల్సిన ఫలితాలు అందుబాటులో ఉండవు. అందువల్ల ఏ విషయాలను చేయాలి, ఏ విషయాలను తినాలి, ఏ విషయాలను తాకాలి, ఎలా ఉండాలి అనే విషయాలు చాలా ముఖ్యమైనవి. అందువల్ల మొదటగా ప్రెస్ నంబర్ 1 నుండి ప్రారంభిద్దాం. ప్రెస్ నంబర్ 1లో వస్తున్నది కోల్డ్ క్లైమేట్. మీరు పారాలిసిస్ రోగి అయితే మరియు చాలా చల్లగా వాతావరణం ఉంటే లేదా బయట ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటే మరియు మీరు మీ గదిని వేడి చేయకపోతే అందులో మనకు పారాలిసిస్ రోగులలో ఒక సమస్య కనిపిస్తుంది. అది స్పాసిటీ. మన కండరాలు ఉష్ణోగ్రతకు సంబంధించి సెన్సిటివ్ గా ఉంటాయి. మసమం వేడి అయితే మన కండరాలు కింద పడిపోతాయి మరియు చల్లగా ఉంటే మన కండరాలు కఠినంగా ఉంటాయి. కాబట్టి ఈ కఠినతనం మరియు ఈ సడలింపు ఉష్ణోగ్రతను బట్టి జరుగుతుంది. మన కండరాలు దీనిని మనం గమనించాలి. మనం మన చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతను వేడి ఉంచాలి. తద్వారా మన శరీరంలోని కండరాలు రిలాక్స్ అవుతాయి మరియు వాటిలో కఠినతనం రాదు. కండరాల కఠినతను పారాలిసిస్ రోగుల్లో సాధారణంగా కనిపిస్తుంది. చల్లని వాతావరణం ఎక్కువగా ఉంటే మరియు కండరాల కఠినతనము పెరిగితే నొప్పి కూడా పెరుగుతుంది. కాబట్టి మొదటి విషయం ఇది. రెండవ విషయం మనం గమనించాల్సినది ఆహారంలో. అది చాయ్ మరియు కాఫీ. మీరు ఎప్పుడైనా సైన్స్ జీవితంలో చికిత్స ప్రారంభించినప్పుడు, మీరు మందులు తీసుకుంటున్నప్పుడు మందులు నోటితో తీసుకోవాలి. అవి రక్తంలోకి వెళ్ళలేదు. అవి రక్తంలోకి వెళ్ళడానికి అవి చాలా ఎక్కువగా అబ్జాక్షన్ కావాలి. మందులు పేగుల ద్వారా శోషణం కాకపోతే అవి మీ రక్తంలోకి వెళ్ళలేవు. కాబట్టి మందుల ప్రయోజనం ఉండదు. ఈ కారణంగా నేను అన్ని పారాలిసిస్ రోగులకు సలహా ఇస్తున్నాను. మీరు మందులు తీసుకోవడం ప్రారంభించినప్పుడు చాయ్ మరియు కాఫీని ఆపేయండి. చాయ్ కాఫీ వదలడం లేదు. తాగాలి. ప్రతి ధరకు తాగాలి. వదలికే సిల్లో నొప్పి వస్తుంది. శరీరంలో నొప్పి మొదలవుతుంది. కాబట్టి చాయ్ మరియు కాఫీని అరగంట ముందు లేదా అరగంట తర్వాత తీసుకోకండి. మధ్యలో తాగండి. మీ మందులపై దాని ప్రభావం పడకూడదంటే మందులు మరియు చాయ్ మధ్య కనీసం మీరు అరగంట లేదా సాధ్యమైనంత వరకు 1 గంట గ్యాప్ ఉంచడానికి ప్రయత్నించండి. తద్వారా మందుల అబ్జార్ప్షన్ మెరుగ్గా ఉండి మందుల అప్టేక్ బాగా జరుగుతుంది మరియు మీ మెదడుకు సరైన విధంగా చేరుతుంది. మూడవ విషయం అలసత్వం నుండి దూరంగా ఉండడం. తరచుగా రోగులకు 5, 10 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. అడుగుతాను, మీరు ఏ ఎక్సర్సైజ్ చేస్తారు? డాక్టర్ కూడా ఫిజియోథెరపిస్ట్ వస్తాడు. అరగంట లేదా పావు గంట పాటు వ్యాయామం చేస్తాడు. ఫిజియోథెరపిస్ట్ వస్తాడు. అరగంట లేదా పావు గంట పాటు వ్యాయామం చేయించుకుంటాడు. అప్పుడు ఇది చెప్పినప్పుడు నేను ఇది ఏమి జరుగుతుందో ఆలోచిస్తున్నాను. ఇది మనకు పారాలిసిస్ అవుతుందా? ఇది మనకు సౌకర్యం కలిగించడానికి ప్రారంభమవుతుందా? సమాధానం లేదు. ఫిజియోథెరపిస్ట్ పని మీ కండరాలను సరిగ్గా ఉంచడం. మీరు తరచుగా కూర్చొని, పడుకుని వ్యాయామం చేస్తారు. ఎందుకంటే వారికి మరియు ఇతర రోగులకు కూడా చూడాలి. కానీ మీరు సరిగ్గా నడవాలనుకుంటే మీలో ఉన్న అలసత్వాన్ని ఎక్కడో ఒత్తించాలి. మీరు మీ కాళ్లపై నిలబడాలి. పట్టుకుని నడవడం ప్రాక్టీస్ చేయాలి. మీకు అవసరమైన సహాయం, ఎవరి సహాయం అయినా, కంచె సహాయం అయినా, అందువల్ల మీరు అందులోకి వెళ్లకుండా ఉండాలి. మనం మన బరువును స్వయంగా నిర్వహించగలిగితే మొదటి ముఖ్యమైన విషయం అలసత్వం నుండి దూరంగా ఉండడం. ఎందుకంటే వ్యాయామం అవసరం మరియు ప్రత్యేకంగా ఉద్యోగం ఉన్నప్పుడు అది మరింత ముఖ్యమైనది. అందువల్ల మీ మెదడును అర్థం చేసుకోండి. మెదడుకు ఏమీ అవసరం? నయం కావడానికి నాకు ఏమి చేయాలి? నాకు నా 2 కాళ్లపై బరువు వేయాలి. కేవలం 1 కాళ్లపై బరువు వేయడం సరిపోదు. నా చేతి కదలిక లేదు. నా భుజం కదలిక లేదు. దీన్ని తెరవడానికి నాకు కూడా నా స్వంత ఆఫర్ పెట్టాల్సి ఉంటుంది. ఫిజియోథెరపిస్ట్ యొక్క ప్రయత్నం వల్ల పని పూర్తిగా జరగదు. మీకు వ్యాయామం గురించి సందేహం ఉంటే ఈ ఛానల్లో నేను చాలా వ్యాయామాల వీడియోలు రూపొందించాను. 11 చేసి చూడండి మరియు మన మెదడు ఎలా మెరుగుపడుతుందో అర్థం చేసుకోండి. దీని ద్వారా మన చేతులు, కాళ్ళులో నిలిచిపోయిన సామర్థ్యాలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఇది 3 సమస్యలు అవుతాయి. ఇప్పుడు మనం 4వ సమస్యపై వెళ్దాం. మీరు గమనించాల్సింది ఏమిటంటే అది భాష, ఆహారం. మనం తరచుగా చూస్తున్నాము, రోగి ఇంట్లో లేదా తన స్వంతంగా ఒకటి స్వభావం ఉంటుంది. అది పాత రొట్టెలు తినడం, పాత అన్నం తినడం, నిన్న చేసిన రొట్టెలను తదుపరి రోజున తినడం, రాత్రి ఉడికించిన అన్నం మరో రోజు మధ్యాహ్నం తింటున్నారు. కాబట్టి ఇది భాష ఆహారం అవుతుంది. అంటే ఇది ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. మీకు గ్యాస్ ఎక్కువగా వస్తే కాన్‌స్టిపేషన్ అవ్వడానికి అవకాశం చాలా పెరుగుతుంది. మీ పొట్టలో ఇప్పటికే మలముతో నిండి ఉంటే మీరు సరైన విధంగా ఆహారం తీసుకోగలరా? మీరు తినుతున్న ఈ ఆహారం పూర్తి శక్తిని అందించగలదు. అడగండి, ఇది ఎలా సాధ్యం అవుతుంది?
బాస ఆహారం తినడం వల్ల గ్యాస్ ఆమ్లతత్వం ఏర్పడుతున్నట్లయితే, ఇండిజెషన్ జరుగుతున్నట్లయితే మీరు తినిన ఆహారం మరియు తీసుకున్న మందులు శరీరానికి ఎలా అనిపించాయో ఆలోచించండి. అది శరీరానికి తాకకపోతే మన శరీరం ఎప్పుడూ దానికి స్పందించదు. మీరు కోరుకునే ఫలితం పరాలిసిస్లో మెరుగుపడటానికి మీకు అందుబాటులో ఉండదు. అందువల్ల అన్ని రోగులు, ప్రత్యేకంగా పరాలిసిస్ ఉన్నవారు, పాస ఆహారం ఆపివేయబడతారు. ఎందుకంటే దానివల్ల కడుపు సంబంధిత సమస్యలు కొనసాగుతాయి. దీనిపై మీరు దృష్టి పెట్టాలి. ఐదవ ప్రదేశం చల్లని వస్తువులపై ఉంటుంది. తరచుగా రోగి ఇది స్వయంగా చేస్తుంటాడు. మాట్లాడాల్సిన అవసరం ఉండదు. పేషెంట్ తరచూ వారు వచ్చి అడుగుతారు, చల్లగా తీసుకోకండి డాక్టర్ సాహబ్, చల్లగా ఏమీ తీసుకోము కాబట్టి నీటిని కూడా వేడిగా చేసుకుంటాము. ఇలా మాట్లాడుతారు. కానీ అయినప్పటికీ నా బాధ్యతగా ఉంది. మీరు అందరికి చెప్పాలి, చల్లని వస్తువుల నుండి, మంచు వస్తువుల నుండి మీరు ఒత్తిడి చేయాలి. మీరు నీటిని గడి వరకు చల్లగా తీసుకోవచ్చు, కానీ దానికంటే ఎక్కువ చల్లగా తీసుకోవడం మంచిది కాదు. చల్లని గాలిలో ఐస్ క్రీం తినడం రోగులు కనిపిస్తాయి. వాతావరణంలో మీకు ఉన్న వేడి గోల్ గోల్ చేసి తింటున్నారు. దయచేసి చేయకండి. ఇది నా అభ్యర్థన. దయచేసి చేయకండి. ఏమీ జరగదు. మీ మసందలో స్పాసిసిటీ పెరిగిపోతుంది. మన శరీరం యొక్క ఉష్ణోగ్రత మన శరీరం బ్లడీడ్ శరీరం అవుతుంది. శరీరానికి ఉష్ణోగ్రతను నిర్వహించాలి. కాబట్టి మీరు పరాలిసిస్ రోగి అయితే మీ కండరాలలో స్పాసిసిటీ వస్తోంది. మీరు మంచు వంటి చల్లని పదార్థాలు తింటే మీ కండరాలలో కఠినతను ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను చెబుతున్నాను, చల్లని మంచు వస్తువుల నుండి పూర్తిగా దూరంగా ఉండాలి. వేడి కాలంలో మట్టికుండి నీళ్లు తాగడం అవసరం. తాగకపోతే తీరదు. ఇప్పుడు మీరు జుంగి వేడి నీటిని తాగితే అది మీకు సుఖం ఇవ్వదు. మీకు ఉన్న తృప్తి చెందదు. కాబట్టి మేము గడిలో ఉన్న చల్లని నీటిని అక్కడ వరకు అనుమతిస్తాము. దానిని తెలియకుండా తీసుకోవడానికి నిషేధిస్తాము. ఇప్పుడు మనం చిన్న పసుపై వెళ్దాం. అది కట్టి వస్తువులు. మనం ఆహారంలో నారింజ, ముసమ్మికీను, మామిడి ఆచార్, చట్నీలు వాడాలి. ఇవన్నీ పరాలిసిస్ రోగులకు సంబంధించినవి. వీరి చికిత్స సైన్స్ ఇంజిన్ ద్వారా జరుగుతుంది. మీరు సైన్స్ ఇంజీ మందులు తీసుకుంటే మీకు ఒకటి పచ్చ అందుతుంది. ఆ పచ్చాలో కట్టుగా రాసి ఉంటుంది. కట్టి పదార్థాలతో సంబంధం ఉంది. ఇప్పుడు కట్టి పదార్థాలను మీరు పేషెంట్ అంటారు. పెరుగు కట్టి కాదు. రైలో వేసుకుంటే అది మధురంగా మారుతుంది. మీరు పెరుగు కూడా తీసుకోవడం అవసరం లేదు. మీకు ఇచ్చే మందులకు ఒకే ఒక సమస్య ఉంది. మీరు కట్ట ఆహారం తీసుకుంటే మీకు చకత్తెలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రతిస్పందన కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కారణంగా మీ కట్టాయిని పూర్తిగా నిలిపివేస్తారు. మీరు తప్పుగా కూడా తింటే మీ శరీరంలో కొంచెం కఠినతనం వెంటనే పెరిగిపోతుంది మరియు చకత్తులు బయటకు రావడం ప్రారంభమవుతుంది. అందువల్ల రోగి తీసుకుంటున్న మందులు సైన్స్ యూనివర్సిటీ నుండి పూర్తిగా ఆమ్లతను నిలిపివేయాలి. మరియు పరాలిసిస్ ఉన్న రోగి మందులు పనిచేయకపోతే మా వద్ద నుండి ఆమ్లతను తీసుకోవచ్చు. ఆమ్లతలో ఎలాంటి ప్రెస్ లేదు, కానీ మందులతో ఇది నా మందితో ఒక 100% ప్యారేజ్ ఉంది. మీరు దాన్ని పగలగొట్టరు. ఇప్పుడు మేము ప్యారేజ్ గురించి మాట్లాడాము, కానీ మేము ఏమి తినాలి మరియు ఎలా తినాలి మరియు ఆహారం తినడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుందో కూడా తెలుసుకోవాలి. ఈ విషయంపై నేను ప్రత్యేక వీడియోను తయారు చేశాను. ఈ వీడియో చివరలో నేను మీకు లింక్ ఇస్తున్నాను. అక్కడ వెళ్లి మేము ఏమి తినాలో పూర్తిగా చూడండి. మరియు వ్యాయామం గురించి సందేహం ఉన్నవారికి మొత్తం ఛానల్ నిండుగా ఉంది. 11 వీడియోలను చూడండి మరియు వాటిని అమలు చేయండి. తద్వారా మీకు గరిష్ట ప్రయోజనం కనిపిస్తుంది. ఈ సందర్భంగా నేను మీకు వీడ్కోలు చెబుతున్నాను. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.